జగత శ్రీరామ రఘుకుల సోమ చరణము నీలయ రామ కరుణను కౌశిక యాదవ కాశివయ్యా రాజిని నాదగా చేసిమయ్యా కౌశిక యాదవ కాశివయ్యా రాజిని నాదగా చేసిమయ్యా అరిలు విజతే పురిత చేతన కింద పెట్టరా అయ్యో 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 ఎవరు మంత్రులు ఏ పనులతో వచ్చిన దుర్మార్గులారా ఏమిరా ఇప్పుడు ఎట్లరా ఏమిరా సాటి చాలా బాగా ఇప్పుడు ఎట్లరా మనము నిక్కరంత గలీజ్ అయిపోయింది ఏంటికి కొట్టినా కొడుకులు కొట్టేసి నిక్కర్లో వాడుకుంటారు అయ్యో వాసిన తండ్రి ఇప్పుడు ఈగలేని మూసుకుంటే ఎట్లరా మనము నేను చెప్తాను నువ్వు లేరా పైకి లేరా రామ రామ ధ్యానం అంటా అన్నవే పుట్టుకాయలే చేయి రామ రామ అదే అక్కడ తిరావు నిక్కినట్టు శ్యామ అయిపోయింది రా మనం ఎట్లరా ఇప్పుడు నేను చెప్తారా నైనా నా కొడుకు ఇవి మంత్రులా నిజమా పుట్టుబడి లేవురా ఈ విషయం నాకు గొగులు పుట్టింది నా కొడక కొన్ని క్లాస్ పని ఎవరు ఇచ్చింది నువ్వు కాదురా లంకంటే నా కొడుకులు బతికినిస్తారా ఉప్పార్ల పల్లె నింటే లేకపోతే ఉంగార్ల పల్లె నింటే నా కొడక రాజుతో చెప్తాం రా రాజుతో చెప్తాము మాకు ఇళ్ళతో చెప్పుకుంటూ ఆ పుట్టేలేదు కదా మీరిద్దరు ఏంటికి లేదు పుట్టి లేకుండా ఏంటికి లేదు పుట్టి లేకుండా ఏమంటా మళ్ళా ఈడుడు బహుపరాకైనాడు లేదు ఎండి లేదు ఓహో మరి ఎవరితో చెప్తారు నా కొడుకు రా రా చలి జ్వరమేమో వచ్చినట్లుంది నా కొడుకని లేదు ఉనుకుతాడా నా కొడుకు భయపడింది అవి నా కొడుకులు కొట్టింది దెబ్బలకేమో భయపడింది మంత్రులకి నీకు కాఫీ ఇప్పిస్తాము టిఫిన్ చేసి ఇప్పిస్తాము చూడు ఏంటికి కూడా లేదు తలకాయలు నా కొడుకు చూడు తలకాయలు ఎంటికలు అంటూ పడతా ఉంటాయి పడదలకి ఎవరి అదృష్టవంతుడు వాడు నువ్వు నా కళ్ళు మాట్లాడతావు లేదు నువ్వు చెప్పు సమాజ్ యాపడు విచారు ఆడుకుంటాము ఏ ఆడిపోతారు ఏ పురము చెప్పండి చెప్పండి ఏమంటారా నా కొడుకులారా గోపి నా కొడుకులారా ఇంగ్లీష్ దాని మంత్రులు కూడా చెప్తా అంటే కట్లు తీసుకొని చేతులు తీసుకున్నారు మీ వంశాలపైన మరి మంత్రులైనా చంపించి మీ ఆడి ముందు పంపించిన టెంకాయ పిండిలోని మీ వంశాలు అర్పించుకుంటే ఆయన ఇంట్లో సంగతి ముద్దులు దంకపోయేది నా కొడుకులు మీరా ఎవరు మీరా హరిమతస్తులు హరిమతస్తులు కోడిగుడ్లు దంకపోయి మీ నాయన తినింది నిన్న మధ్యాహ్నం కదా మిది మీద ఎవరు మీరు హరిమతస్తులు అవి కోడిగుడ్లు కాదురా ఏదైనా బెల్ల కొడుకులు అట్లా తింటాం కోడిగుడ్లు తాగేది ఉప్పకారులు
అది మట్టట్లంటే అది అయ్యా ఈ విషయం అయ్యా ఎవరో దైత్యాలు మంత్రులు వచ్చాయా త్వరగా రమ్ము వట్టాండలే మా ఆయన పట్టాడు కానీ నువ్వు గమ్మునండి అర్థమే నేను మాట్లాడేది రామచంద్ర ఎందున్నారు అయ్యా డబ్బులుగా